హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది డాక్టరేట్ జగ్లర్. నేను మీ శ్రీరామ్. ఈరోజు మనం ఎంబీడీ ఇంటర్వ్యూస్లో కామన్గా అడిగే క్వశ్చన్ అబ్సల్యూట్ వాల్యూ లాజిక్ని డిజైన్ చేయమని చెప్పి వితౌట్ యూజింగ్ ఏబిఎస్ బ్లాక్ ఇన్ ద సిమ్లింక్. సో అది ఎలా డిజైన్ చేయాలో 5 డిఫరెంట్ మెథడ్స్లో మనం ఈరోజు చూద్దాం. యూజింగ్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్, అండ్ నా సిమ్లింక్ స్క్రీన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. లెట్స్ డిజైన్ టుగెదర్. వాల్యూని డిజైన్ చేయడానికి ఒక బ్లాంక్ సిమ్లింక్ మోడల్ని తీసుకోండి. సో అందులో ఫస్ట్ ఇన్బిల్ట్ అబ్సల్యూట్ వాల్యూ బ్లాక్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఏబిఎస్ అన్నది మ్యాట్లాబ్ ఇన్బిల్ట్ అబ్సల్యూట్ వాల్యూ లాజిక్ అనమాట. సో ఇది చెక్ చేద్దాం ఫస్ట్. సో దీనికి ఇన్పుట్ మనం కాన్స్టెంట్ ఒకటి పాస్ చేద్దాం, అండ్ అవుట్పుట్ని మనం డిస్ప్లేలో చూద్దాం. ఓకే, ఇవన్నీ ఈ 3 బ్లాక్స్ని కనెక్ట్ చేయండి. సో ఇక్కడ మనకు అబ్సల్యూట్ బ్లాక్ ఒక బిహేవియర్ ఏంటి? సో ఇక్కడ నేను నెగిటివ్ వాల్యూ ఇస్తే నాకు పాజిటివ్ వాల్యూ రావాలి, పాజిటివ్ వాల్యూ ఇస్తే కూడా పాజిటివ్ వాల్యూ రావాలి. సో ఫస్ట్ పాజిటివ్ వాల్యూని చెక్ చేద్దాం. సో 1 ఇస్తే 1 వచ్చింది. సో ఇప్పుడు అదే నెగిటివ్ వాల్యూని ట్రై చేద్దాం. సో నెగిటివ్ వాల్యూని సిమ్యులేట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. సో ఇదే బిహేవియర్ని మనం 5 డిఫరెంట్ మెథడ్స్లో డిజైన్ చేద్దాం. సో మెథడ్ 1 వచ్చి స్విచ్ బ్లాక్ని యూస్ చేసి, సో స్విచ్ బ్లాక్ అండ్ రిలేషనల్ ఆపరేటర్ని యూస్ చేసి మనం డిజైన్ చేద్దాం. సో రిలేషనల్ ఆపరేటర్ ఒక కండిషన్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి కండిషనల్ ఇన్పుట్ టు స్విచ్ బ్లాక్ అనమాట. సో దీన్ని అబ్జర్వ్ చేయడానికి డిస్ప్లే బ్లాక్ తీసుకుందాం, అండ్ దీని ఇన్పుట్ వచ్చి ఇది, అండ్ కండిషన్ దేంతో కంపేర్ చేయాలి అంటే 0తో. ఓకే, 0తో కంపేర్ చేసాం, అండ్ గెయిన్తో మల్టిప్లై చేద్దాం, అండ్ గెయిన్ వాల్యూ ఈక్వల్స్ టు -1, అండ్ -1ని మన ఇన్పుట్ వాల్యూ ఏంటి ఇది, అండ్ సెకండ్ కండిషన్ వచ్చి ఫస్ట్ కండిషన్ వచ్చి ఇది. సో ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఈజ్ 1. సో మనం -1 పాస్ చేస్తున్నా ఈ లాజిక్ని యూస్ చేసినా సరే 1 వస్తుంది. సో ఇక్కడ ఫార్ములేషన్ ఏంటంటే ఇన్పుట్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మనం 0 చేస్తే మనకి రావాల్సిన అవుట్పుట్ ఏంటంటే సేమ్ అవుట్పుట్, పాజిటివ్ అవుట్పుట్ మనం పాస్ చేస్తున్నాం. అదే ఇన్పుట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫాల్స్ అయితే మనం ఇన్పుట్ని -1తో మల్టిప్లై చేసి దాన్ని ఎల్స్ కండిషన్కి పంపిస్తున్నాం. సో ఇక్కడ జరుగుతుంది. సో -1 ఇంటూ -1 ఈక్వల్స్ టు +1. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వాల్యూ 1. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిహేవింగ్ యాజ్ ఏ ఏబిఎస్ వాల్యూ అనమాట. సో ఏబిఎస్ లాజిక్ సేమ్ ఎగ్జాక్ట్ బిహేవియర్ చేస్తుంది. సో మెథడ్ 2 వచ్చి మనం మ్యాట్లాబ్ సిమ్యులింక్ ఫంక్షన్ బ్లాక్ని యూస్ చేద్దాం. సో మ్యాట్లాబ్ ఫంక్షన్ బ్లాక్ని తీసుకుందాం. సో ఇదేంటంటే మనం ఈ ఫంక్షన్ బ్లాక్లో కస్టమ్ కోడ్ రాసుకోవచ్చు. సో ఆ కోడ్ ఏంటి? ఇది సింపుల్, అది కూడా ఇఫ్ ఎల్స్ కండిషనే. సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ తీసుకోవాలి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ ఏంటంటే ఫంక్షన్స్లో మనం ఇది ఏబిఎస్ కస్టమ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేస్తాం. సో యూ అనేది మనకి ఇన్పుట్, వై అనేది మనకు అవుట్పుట్. సో మన కండిషన్ ఇఫ్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, సో y equals to u, else y equals to -u. సో సింపుల్, ఇది మన లాజిక్ అనమాట. సో ఇది మన అబ్సల్యూట్ వాల్యూ లాజిక్. సో ఇక్కడ మనం సేమ్ అదే ఇన్పుట్ని దీనికి కూడా ఇద్దాం. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? 1. సో ఇక్కడ మనం -1 పాస్ చేస్తుంటే ఇన్బిల్ట్ లాజిక్లో కూడా అవుట్పుట్ ఒకటే వస్తుంది, మెథడ్ 1లో కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది, మెథడ్ 2 యూస్ చేసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మెథడ్ 3, సో యూజింగ్ డిఫరెంట్ బ్లాక్స్ అనమాట. సో ఇక్కడ మనం సైన్ బ్లాక్ని యూస్ చేద్దాం. సో సైన్ బ్లాక్, ఓకే, అండ్ ఇక్కడ మనం ప్రోడక్ట్ బ్లాక్ని యూస్ చేద్దాం. ఓకే, అండ్ సో ఈ మెథడ్ ఒక ఫార్ములేషన్ ఏంటంటే x ఈక్వల్స్ టు సిగ్నమ్ ఆఫ్ x, 0 డాట్ x. సో
ఇది మన ఫార్ములేషన్. సో ఈ ఫార్ములేషన్ని మనం ఇక్కడ యూస్ చేస్తాం. సో ఇక్కడ సైన్ ఆఫ్ వాల్యూ వాట్ ఎవర్ ద వాల్యూ యూ ఆర్ సెండింగ్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ మల్టిప్లైడ్ బై ఇన్పుట్. సో ఇక్కడ మనకు వాల్యూ ఏం రావాలి, -1 సెండ్ చేస్తుంటే మనకు వాల్యూ 1 రావాలి. సో 1 వచ్చింది. సో ఈ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ టు బిల్డ్ ఏ అబ్సల్యూట్ వాల్యూ లాజిక్. సో ఫోర్త్ మెథడ్ వచ్చి ఇది ఇంకా సింపుల్. సో యూజింగ్ ఏ సాచురేషన్ బ్లాక్స్ అనమాట. సో సాచురేషన్ బ్లాక్స్ తీసుకుందాం. సో సాచురేషన్ బ్లాక్ ఒక అప్పర్ లిమిట్ ఏంటి అంటే +∞. సో లోవర్ లిమిట్ వచ్చి 0. ఓకే, 2 సాచురేషన్ బ్లాక్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకుందాం, నాట్ ప్రోడక్ట్ సారీ. సో అడిషన్ బ్లాక్ తీసుకుందాం. సో ఇప్పుడు సాచురేషన్ బ్లాక్స్ నుంచి వచ్చే 2 అవుట్పుట్స్ని మనం యాడ్ చేద్దాం. బట్ ఇక్కడ గెయిన్ ఆఫ్ ఇట్ తీసుకోవాలి, గెయిన్ ఆఫ్ -1. సో ఇది మన లాజిక్ అనమాట. సో దీనికి ఇన్పుట్స్ కూడా మనం సేమ్ ఇద్దాం. బెటర్ నాట్ టు కన్ఫ్యూజ్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ ఇన్పుట్ని మనం అన్నిట్లో ఎట్లా వస్తుందో ఇందులో కూడా అలాగే రావాలి, అన్ని లాజిక్స్లో ఎలా వస్తుందో ఇందులో కూడా. సో అవుట్పుట్ని అబ్జర్వ్ చేయడానికి డిస్ప్లే బ్లాక్ తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేస్తే మనకు రావాల్సిన వాల్యూ ఎంత 1. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే వై ఐ టేకెన్ ద లిమిట్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఏమో +∞, లోవర్ లిమిట్ ఏమో 0 ఎందుకు అంటే, సో ఇక్కడ నేను 0 అనేది ఇక్కడ 0తో నాకు కంపేర్ అవుతుంది. సో ఇక్కడ నేను -1 ఇచ్చిన, సో ఇక్కడ -1 అంటే ఆల్వేస్ 0 రావాలి, ఎందుకంటే దీని లోవర్ లిమిట్ వచ్చే 0. సో ఇక్కడ 0 అండ్ ఇక్కడ -1 +1, సో +∞. సో పాజిటివ్ వాల్యూ రావాలి కదా, కాబట్టి ఎంత ఇన్ఫినిటీ వాల్యూ ఇచ్చాను. సో అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ తీసుకున్నాను. సో ఇచ్చే వాల్యూ బై ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ +1. సో ఇది మన ఫోర్త్ మెథడ్. సో ఫిఫ్త్ మెథడ్ వచ్చి ఇది ఇంకా సింపుల్. ఏం చేస్తామంటే ఫస్ట్ మన ఇన్పుట్ని స్క్వేర్ చేస్తాం. సో స్క్వేర్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఆ వచ్చిన అవుట్పుట్ ఆఫ్ స్క్వేర్ టర్మ్ని మనం స్క్వేర్ రూట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూని మనం మళ్ళీ డిస్ప్లేకి ఇస్తాము, సేమ్ వాల్యూని కనెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం సిమ్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ కూడా సేమ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా 5 డిఫరెంట్ మెథడ్స్లో అబ్సల్యూట్ వాల్యూ లాజిక్ని ఎలా డిజైన్ చేయాలన్నది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ది డాక్టరేట్ జగ్లర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.